తుమ్మపూడి సంజీవదేవుగా ప్రసిద్ధులైన శ్రీ సూర్యదేవర సంజీవదేవు గారి స్వీయ చరిత్ర. తుమ్మపూడి నుండి కొన్ని వివరాలు సంక్షిప్తంగా. సాహిత్యం చిత్రలేఖనం శీర్షిక కోసం శ్రీ సూర్యదేవర సంజీవ్ గారి స్వీయ చరిత్ర తుమ్మపూడి చదువుతూ కొన్ని వివరాలు రాసుకున్నాను. వారి రచనలు, లలిత కళలపై వారి వ్యాసాలు, కవితలు, కథ, చిత్రాలు, కలం స్నేహం ద్వారా వారి లేఖా సాహిత్యం, ఇవన్నీ ఒకవైపు అయితే వారి జీవిత చరిత్ర మరోవైపు అనిపించింది. వారి రచనా శైలిలాగే జీవిత చరిత్ర కూడా నాకు సంక్లిష్టంగానే కనిపించింది. అర్థమైనంత వరకు ఆ వివరాలు సంక్షిప్తంగా ఇక్కడ పంచుకోవాలని ఈ ప్రయత్నం. తుమ్మపూడి కోనాయపాలెంలో జీవితం. దీని ఆరంభమే మనల్ని చాలా ఆకట్టుకుంటుంది. ఇలా మొదలవుతుంది. అప్పుడు నాకు 4వ సంవత్సరం అని పెద్దయిన తర్వాత తెలిసింది. అమ్మ చనిపోవడానికై తన తల్లిగారి ఇంటికి పయనమవుతుంది. 4 ఏళ్ల వయసులో తల్లి మరణం. సంరక్షణంతా అమ్మమ్మ ఇంట్లో. పెద్ద తల్లి భర్త అంటే పెద్దనాన్నగారు చిరుమామిళ్ల వెంకట సుబ్బయ్య గారిది కూడా కోనాయపాలెం కాబట్టి ఇక్కడ ఇంటి వ్యవహారాలు కూడా వారే చూస్తుండేవారు. మేనమామ శాఖమూరు పార్థసారథి గారు అప్పటికింకా చిన్నవారు. పెద్దనాన్నగారిని కోటబాబు అని పిలిచేవారు. వారు ఉండే ఇంటి స్థలంలో ముందు కోట ఉండేదట. అక్కడే అక్షరాభ్యాసం. ఒక పూట బడి, 2వ పూట ఇంట్లో. అల్లరి పిల్లలతో స్నేహాలు, చెరువులో స్నానాలు, ఈతలు. ఎలుగుబంటి నాడించేవాళ్ళు వస్తే వెనకాల తిరగడం. దసరా, దీపావళి, పీర్ల పండగ వీటితో సందడి. బాగా చదివేవారు కానీ ఆటపాటలు ఎక్కువ. 8 సంవత్సరాల వయసప్పుడు కాసర్ల వెంకటేశ్వర్లు అనే ఆయన తెలంగాణ ప్రాంతం నుండి వచ్చి పిల్లలకు ఉర్దూ నేర్పడం కోసం రాత్రి పాఠశాలను ప్రారంభించారు. పండితులు ముదిగొండ ఉమామహేశ్వర శాస్త్రి గారింట్లో అది ప్రారంభమైంది. పగలు తెలుగు, ఇంగ్లీషు, రాత్రి ఉర్దూ. ఉర్దూ బాగానే పట్టుపడింది కానీ ఆ ఉస్తాద్జీ తాగుడికి బానిసైపోవడం వల్ల పిల్లలందరూ మళ్ళీ మామూలు స్కూల్కే వెళ్ళడం మొదలుపెట్టారు. కొత్త హెడ్ మాస్టర్గా కొండూరు సుబ్బారావు గారు అనే ఆయన వచ్చారు. రాత్రిపూట కొంతమంది ఆసక్తి గల పిల్లలకి ఇంగ్లీష్ చెప్పేవారు. ఆ విధంగా ఇంగ్లీష్ బాగా అలవడింది. కూచిపూడి భాగవతాలు, బొమ్మలాటలు, లంబాడీ వాళ్ళు ఇలా ఎవరు వచ్చినా వాళ్ళ కార్యక్రమాలు చూస్తూ కాలం గొప్ప ఉత్సాహంగా గడిపేవారు. అప్పట్లో వెంపటి వెంకటనారాయణ గారు భామాకలాపం ప్రదర్శించేవారట. ఈ సమయంలోనే విపరీతంగా జబ్బుపడి పాఠశాలకి దూరం అయ్యారు. కోట అని పిలిచే పెద్ద తల్లి గారి నివాసానికి మారారు. తుమ్మపూడి నుండి పెద్ద తండ్రి గారు, పెద్ద తండ్రి గారి అబ్బాయి సంజీవరాయణం గారు వచ్చి వైద్యం చేశాక మళ్ళీ కొద్దిగా ఆరోగ్యం కుదుటపడింది. తర్వాత మళ్ళీ పాఠశాల చదువు. ఈ సమయంలో ప్రకృతితో స్నేహం బాగా ఏర్పడింది. ఏకాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడ్డం, తను ఈ ప్రదేశానికి చెందినవాడిని కాను, ఏ దూరదేశం నుండో, పర్వత ప్రాంతాల నుండో, అరణ్యాల నుండో ఇక్కడికి వచ్చినట్లుగా అనిపించడం, ఇటువంటి ఆలోచనలు వచ్చేవట. తన ఆలోచనల్ని పెద్ద తండ్రి కోటబాబు గారితో పంచుకోవడం జరిగింది. పెద్ద తండ్రి గారు ఆ ఆలోచనలు మంచిదే కానీ మరోసారి మనసులోకి రాకుండా చూసుకోవాలని బుజ్జగించి చెప్పారు. క్రమంగా అందరితోనూ స్నేహం గాఢంగా ఏర్పడడం,
తర్వాత స్నేహితులే లోకంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత 5వ తరగతిలో చేరడం, ఇంగ్లీష్ బాగా అలవడింది. అయితే కోనాయిపాలెం దగ్గరగా అడవి, కృష్ణానది ఉండేవి. 6 మైళ్ళ దూరంలో వేదాద్రి ఉండేది. ఒకసారి స్నేహితులతో కలిసి వేదాద్రిని చూడ్డానికి వెళ్ళిన ఆ వయసులోనే సంజీవ్ దేవ్ గారు మొదటిసారిగా అడవిని, ఆ సౌందర్యాన్ని దగ్గరగా చూశారు. అలాగే ఒకసారి స్నేహితులతో కలిసి నందిగామ నడిచి వెళ్ళి తిరిగి చూసొచ్చారు. ఇటువంటి సమయాల్లో ఇంటికి తిరిగి రావడం అన్నది వారిని ఎక్కువగా బాధ పెట్టేది. ఎందుకో ఇవన్నీ బంధకంగా, స్వేచ్ఛని హరించేవిగా తోచేవి. ఆత్మకథలో ఈ విషయం గురించి ఇలా అంటారు: నా అసలు నివాసం ఎక్కడో దిగంతాల కావల, ఆ మైదానాలకు దూరాన, ఏ బంధనాలు లేని తావున, విముక్త వాతావరణంలో, నిరంతరము తెంపులేని ఆనందముండే చోట, రసవాహినులు బహుళంగా ప్రవహించే చోట ఉన్నదనిపించేది. ఇప్పుడుంటున్న చోటు కొన్నాళ్లపాటు ఉండడానికి వచ్చిన మకాం మాత్రంగా, ప్రయాణం మధ్యలో ఆగిన మజిలీ మాత్రంగా తట్టేది. పెద్ద తండ్రి గారు మాత్రం ఈ స్నేహాలు కూడదని నచ్చ చెప్పసాగారు. 12 ఏళ్ల వయసులోనే తుమ్మపూడిలో గల తండ్రి గారు పునర్వివాహం చేసుకోవడం, ఆమె మరణంతో మరలా తృతీయ వివాహం చేసుకోవడం జరిగాయి. అప్పుడు అనిపించిందట, మగవారు భార్య మరణం తర్వాత పునర్వివాహం చేసుకుంటూ ఉండగా ఆడవారు ఎందుకు చేసుకోకూడదు అని. మిత్రులందరూ కలిసి, ఒక మిత్రుడు నాయనమ్మ, ఒక ఆమె విధవరాలు ఉంటే పునర్వివాహం చేయడానికి సంకల్పించారట. ఆమె చేత తన్నులు తిన్నారట. కోనాయిపాలెంకి 12 మైళ్ళ దూరంలో గల పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవతకు ప్రతి సంవత్సరం తిరణాలు జరిగేది. అది చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ మొదటిసారిగా జంతు బలులు జరగడం చూశారు. ఇంత ఆ జాతర చూడాలని పట్టుపట్టి బండి కట్టించుకుని వెళ్ళిన వారు అదంతా చూసి, జంతువుల రక్తం త్రాగే దేవత ఊరిలో నేను ఒక్క గడియ కూడా ఉండను, బయలుదేరి వెళ్ళిపోదాం అని హఠం చేసి తిరిగి కోనాయిపాలెం చేరుకొని తన బాధంతా పెద్ద తండ్రి గారితో చెప్పుకున్నారట. పెద్ద తండ్రి గారు అప్పుడు వీరి మానసిక స్థితి చూసి భయపడి, అటువంటి క్షుద్ర దేవతలు, జాతరలు మనలాంటి వాళ్ళ కోసం కాదు, అవి కావలసిన వారు వేరే ఉన్నారు, అయినా జంతుబలుల్ని ప్రభుత్వం నిషేధించాలి అని ఏదో బోధపరిస్తే కాస్త నెమ్మదించారట. స్కూల్లో మళ్ళీ కొత్త హెడ్ మాస్టర్ వెంకట్రావు గారు రావడం జరిగింది. అతనికి బాగా ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండేది. ప్రఖ్యాత కవులు రచించిన కవితల్ని చదివి వినిపించేవారు. ప్రకృతికి దగ్గరగా పిల్లలను తీసుకెళ్లేవారు. మొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి వీరి వద్దే విన్నారు. ఠాగూర్ ఫోటో కూడా చూడడం జరిగింది. వయసు 12 నిండింది. చదువు మాత్రం ఒక పద్ధతిలో సాగేది కాదు. తుమ్మపూడి నుండి ఉత్తరాలు వస్తుండేవి. ఇక చదువు సరిగా సాగడం లేదు కాబట్టి సంజీవ్ దేవ్ గారిని తిరిగి తుమ్మపూడి పంపమని ఒత్తిడి పెరిగింది. అప్పుడు సంజీవ్ దేవ్ గారు తిరిగి తుమ్మపూడి చేరుకున్నారు. తుమ్మపూడి జీవితం గొప్ప బంధకంగా తోచింది. మొదట్లో పదే పదే కోనాయిపాలెం జీవితం, మనుషులు, అక్కడ స్వేచ్ఛ జ్ఞప్తికి వచ్చేవి. తుమ్మపూడిలో సమిష్టి కుటుంబం. తండ్రి గారు వాళ్ళు మొత్తం 6 అన్నదమ్ములు, పెద్ద జమీందారులు, నౌకర్లు, పనివాళ్ళు. వేళకి స్నానం, భోజనం, నిద్ర, ఎవరో కొద్ది మందితోనే తిరగాలన్న ఆంక్షలు, ఇవన్నీ వారి స్వేచ్ఛని హరించినట్టుగా ఉండేవి. తండ్రి గారి వద్ద కంటే పెద్ద తండ్రుల దగ్గర చనువు ఎక్కువ. అందరికీ పెదనాన్న చిన్న వెంకట కృష్ణయ్య గారు. వీరికి పుస్తక పరిజ్ఞానంతో పాటు అనేక విషయాల గురించి పరిజ్ఞానం ఉండేది. థియోసాఫికల్ సొసైటీ, అనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి గారుల గురించి వీరి వద్దనే తెలిసింది. వీరు రవీంద్రుని గురించి, అరవింద్ ఘోష్ గురించి చాలా చెప్పేవారు. తుమ్మపూడిలో 6వ తరగతిలో చేరారు. అయితే అక్కడ రైల్వే లైన్ చూసినప్పుడల్లా వారికి స్వేచ్ఛా జీవితం గుర్తుకు వచ్చేది. అలా జీవితాంతం నిరంతరం స్వేచ్ఛగా ప్రయాణిస్తే ఎంత బాగుంటుంది అనిపించేది. ఈ చదవడం, మనుషులు, ఇవన్నీ స్వేచ్ఛని హరిస్తున్నాయి అనిపించేది. ఇంటిలో గల తెలుగు లైబ్రరీలో అనేక బెంగాలీ నవలల అనువాదాలు, ఇతర సాహిత్యం ఉండేది. ఆ సమయంలో
బాగా ఆకట్టుకున్న గ్రంథం మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ స్వీయ చరిత్ర. వారి పర్యటన వివరాలు, హిమాలయాల వర్ణన బాగా ఆకర్షించింది. క్రమంగా పాఠ్యపుస్తకాల మీద ఆసక్తి తగ్గిపోయింది. ఈ గ్రంథ పఠనాలతో కోనాయపాలెం గురించి ఆలోచన తగ్గింది. 6వ తరగతిలో ఉండగా సంజీవ్ దేవ్ గారు మళ్ళీ బాగా జబ్బుపడ్డారు. విజయవాడ నుంచి డాక్టర్ వెలిదండ్ల హనుమంతరావు గారు చికిత్స చేయడానికి వచ్చేవారు. చికిత్సకు చిక్కేది కాదు రోగం. అప్పుడు వారు అన్నారట, అబ్బాయికి ఏదో మానసిక బాధ ఉన్నట్టుంది, తీరని దిగుల్ని లోపల దాచుకున్నట్టున్నాడు అని. ఆ తర్వాత బెజవాడలో తాత్కాలికంగా కొద్ది రోజులుండి చికిత్స తీసుకున్నారు. టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. మెల్లిగా ఆరోగ్యం కుదుటపడింది. ఇంటి వద్ద అరుగు మీదనే ప్రైవేట్ పాఠశాల నడిపే పంగర సత్యనారాయణ గారు ఇంగ్లీష్ బోధించేవారు. 12 ఏళ్లు దాటి 13లోకి ప్రవేశించారు. ఒకరోజు ఉత్తర హిందూ దేశం నుండి 4 సాధువులు తుమ్మపూడిలో మజిలీ చేశారు. పెదనాన్నగారికి హిందీ రాదు, వారికి తెలుగు రాదు. అప్పుడు సంజీవ్ దేవ్ గారు నేర్చుకున్న ఉర్దూ సహాయపడింది. వారిలా కాషాయ బట్టలు కట్టుకుని అన్నిటి నుండి విముక్తి పొంది దేశాటన చేయాలి అనుకునేవారు. ఈ వయసులో పెదనాన్నగారితో పాటు అడయారులో జరిగే దివ్యజ్ఞాన మహాసభలకు మద్రాసు వెళ్లారు. అక్కడ అనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి గారుల దర్శనం జరిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రసంగాలు విన్నారు కానీ ఏవీ అర్థం కాలేదు. అయినా వారితో ఒకసారి మాట్లాడాలి అనే వాంఛ. ప్రసంగం ముగిశాక వారు వెళ్ళిపోతూ ఉంటే ఆ గుంపును తోసుకొని వారెదురుగా వచ్చి నిల్చున్నారట సంజీవ్ దేవ్ గారు. వారు చిరునవ్వు నవ్వి ఎక్కడ చదువుతున్నామని ఇంగ్లీష్లో అడిగితే జిడ్డు కృష్ణమూర్తి గారు తెలుగువారు అని తెలిసి తెలుగులో సమాధానం చెప్పారట సంజీవ్ దేవ్ గారు. జిడ్డు కృష్ణమూర్తి గారు నవ్వి సాయంత్రం కలుద్దాం అని అన్నారట. కానీ పెద్దనాన్నగారికి ఏదో అత్యవసర పని తగిలి తిరుగు ప్రయాణం జరిగిపోయిందట. ఆ క్షణిక పరిచయం సంజీవ్ దేవ్ గారిని విపరీతంగా ప్రభావితం చేసిందట. ప్రస్తుతం జీవిస్తున్న జీవితం మరో జీవితాన్ని నిర్మించుకునేందుకు ఏర్పడిన ముడి పదార్థం అని గ్రహించుకున్నాను అని రాస్తారు సంజీవ్ దేవ్ గారు వారి ఆత్మకథలో. ఆంగ్ల సాహిత్యంలో పోయిటరీ బాగా చదవడం మొదలుపెట్టారు. అది వారిని బాగా ఆకర్షించేది. పెద్దనాన్నగారి కుమారుడు సూర్యదేవర సంజీవరాయణం గారు హిందుస్థాన్ సేవాదళానికి కెప్టెన్గా చేశారు. తుమ్మపూడిలో ఉచితంగా రోగులకి వైద్యం చేస్తుండేవారు. వీరి వద్ద చాలా ఇంగ్లీష్ పుస్తకాలు, థియోసాఫికల్ పత్రికలు, రామకృష్ణ మిషన్ వారి ప్రబుద్ధ భారత్ పత్రికలు ఉండేవి. అవి మెల్లిగా చదవడం అలవాటైంది. 14 ఏళ్ల వయసులో స్వామి రామతీర్థ జీవితంతోనూ వారి రచనలతోనూ పరిచయం జరిగింది. ఆ తర్వాత ఆయన హిమాలయ పర్యటనలు వీరిని విపరీతంగా ఆకర్షించాయి. సాధ్యమైనంత త్వరలో హిమాలయాలను సందర్శించాలనే నిర్ణయానికి వచ్చారు. తుమ్మపూడిని వదలాలని అనుకున్నారు. అవి హిందీ ప్రచార సభలు బాగా పనిచేస్తున్న రోజులు. ఊర్లో కొంతమంది యువకులు హిందీ అభ్యసించాలన్న ఉత్సాహం చూపితే తుమ్రకోట వెంకటకృష్ణ శర్మ గారు అనే ఒక ప్రచారక రావడం జరిగింది. వారు తెలుగు, సంస్కృతం, హిందీ మూడింటిలోనూ ప్రజ్ఞాశాలి. వారి అనుభవాలు, విశేషాలు ఇవన్నీ వినిపించేవారు. వీరి ద్వారానే సాహిత్యం గురించి చాలా విషయాలు నేర్చుకున్నారు. వీరి దగ్గరే బెంగాలీ భాష నేర్చుకునే స్వబోధిని ఉండేది. దాని సహాయంతో మెల్లిగా బెంగాలీ నేర్చుకున్నారు సంజీవ్ దేవ్ గారు. బెంగాలీ పత్రికలు కూడా చందా కట్టి తెప్పించేవారు. ఆ పత్రికల్లోనే అవనీంద్ర, గగనేంద్ర, నందలాల్, అసిత్ కుమార్, దేవి ప్రసాద్ రాయ్ చౌదరి వంటి చిత్రకారుల చిత్రాలను చూసేవారు. చిత్రకళ మీద ప్రేమ ఏర్పడింది. రవీంద్రుని కవితలు, శరత్ నవలలు అన్నీ చదివేవారు. కొన్నాళ్ళకి శర్మగారు సూళ్లూరుపేట హైస్కూల్కి హిందీ పండితునిగా నియమింపబడి వెళ్ళిపోవడం జరిగింది. సంజీవ్ దేవ్ గారికి ఒక రకమైన ఏకాంత భావం, అసంతృప్తి కలగసాగింది. సూళ్లూరుపేటలోని శర్మగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగేవి. ఈ సమయంలో స్వామి సత్యదేవ్ రచించిన మేరీ కైలాస్ యాత్ర అనే పుస్తకం తెప్పించారు. అందులో అల్మోరాకు పోవలసిన దారి వివరాలు, హిమాలయ సౌందర్యం,
ఆ వర్ణన ఇదంతా ఉండేది. అదేవిధంగా రామకృష్ణ మిషన్ వారి ప్రబుద్ధ భారత్ పత్రిక కూడా శ్రద్ధగా చదివేవారు. ఈ పత్రిక సంపాదక కార్యాలయం హిమాలయ ప్రాంతంలోని అల్మోరా జిల్లాలోని మాయావతి అనే ప్రాంతంలో ఉండేది. పత్రికా సంపాదకులు స్వామి పవిత్రానందకు ఉత్తరం రాశారు అక్కడికి వస్తానని. అప్పటికి వారి వయస్సు 16 ఏళ్ళు. అమ్మమ్మ మరణంతో కోనాయిపాలెం వెళ్ళడం జరిగింది. అమ్మగారి నగలు అక్కడే ఉన్నాయి. అవి తిరిగి తుమ్మపూడి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఆ నగలు తీసుకుని వాటిని అమ్మి ఆ డబ్బు తీసుకుని బెజవాడ వెళ్ళి అక్కడి నుండి మంగళూరు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఝాన్సీ చేరుకుని ఝాన్సీ నుండి కాన్పూర్, అక్కడి నుండి లక్నో చేరుకున్నారు. లక్నోలో రచయిత ప్రేమ్చంద్ను కలుసుకున్నారు. తర్వాత అక్కడి నుండి కాఠ్గోదాం చేరారు. రైలు ప్రయాణంకి ఇదే చివరి స్థానం. ఇక్కడి నుండి నైన్తాల్ 22 మైళ్ళు, రాణిఖేద్ 53 మైళ్ళు, అల్మోరా 83 మైళ్ళు. సంజయ్ దేవ్ గారు అల్మోరా, అక్కడి నుండి ప్రబుద్ధ భారత్ కార్యాలయం మాయావతికి చేరుకోవాలి. బస్సులో రాణిఖేద్ చేరుకున్నారు. ఆ తర్వాత అల్మోరా. అల్మోరాలో 3 రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మాయావతికి కాలినడకన ప్రయాణం మొదలుపెట్టారు. ఒక కూలివాన్ సహాయంతో చివరిగా తన గమ్యస్థానం ప్రబుద్ధ భారత్ కార్యాలయం చేరుకున్నారు. ఈ ఆశ్రమం స్థాపించింది వివేకానంద శిష్యులు కెప్టెన్ జేవియర్ దంపతులు. స్వామి వివేకానందతో పాటు భారతదేశం వచ్చి అక్కడ స్థిరపడిపోయారు. ఈ ఆశ్రమంలో స్వామీజీలకు శిక్షణ ఉండేది. ఇక్కడికి వివిధ దేశాల నుండి అనేక మంది విద్వాంసులు వచ్చేవారు. అనేక చర్చలు జరిగేవి. ఆ అందమైన, ఆహ్లాదకరమైన, అలౌకిక ఆనందంలో వివిధ గ్రంథాలను పఠిస్తూ చర్చల్లో పాల్గొంటూ 2 ఏళ్లు గడిపారు. చుట్టుపక్కల ప్రదేశాలను చూసొచ్చారు. ఫ్రెంచ్ భాష నేర్చుకున్నారు. వెస్ట్రన్ ఫిలాసఫీ, లాజిక్ వంటివి పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్లో చిన్న చిన్న కవితలు రాసేవారు. అక్కడ ఉండే గ్రంథాలయంలోని బెంగాలీ పత్రికల్లో నందలాల్ బోస్, అసిత్ కుమార్ హల్దార్ వంటి చిత్రకారులు చిత్రించిన గొప్ప వర్ణ చిత్రాలతో పరిచయం ఏర్పడింది. అసిత్ కుమార్ హల్దార్ రవీంద్రుని మేనకోడలి కుమారుడు. వీరి రచనలను కూడా సంజీవ్ దేవ్ గారు ఆసక్తిగా చదివేవారు. వీరు లక్నోలోని ప్రభుత్వ లలిత కళల విద్యాలయానికి ప్రిన్సిపాల్గా పనిచేసేవారు. ఎలా అయినా వారిని కలవాలని వారికి ఉత్తరం రాస్తే తప్పక రమ్మని, వచ్చి లక్నోలో ఉండమని తిరిగి జవాబు వచ్చిందట. ఆ విధంగా మాయావతి నుండి తిరిగి లక్నో చేరుకున్నారు. అసిత్ కుమార్ హల్దార్ గారి నివాసంలో బస చేశారు. ఆ సమయంలోనే రవీంద్రులు లక్నో వచ్చినప్పుడు వారిని దర్శనం చేసుకుని రవీంద్రుని కవితలను 2 బెంగాలీలో చదివి వినిపించారట. రవీంద్రులు చాలా సంతోషించారు. ఆ విధంగా అక్కడ కొన్ని నెలలు గడిపి తిరిగి తుమ్మపూడి చేరుకున్నారు. తుమ్మపూడి చేరుకున్నాక 2 సంవత్సరాలు ఎటూ ప్రయాణం చేయకుండా అక్కడే ఉండి వివిధ సాహిత్యాలను అధ్యయనం చేశారు. అసిత్ కుమార్ హల్దార్ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. అలాగే అల్మోరా ఆశ్రమంలో గల ప్రొఫెసర్ రొనాల్డ్ నిక్సన్ కృష్ణ ప్రేమగా ప్రసిద్ధులు. వారితో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. తెలుగు సాహిత్యం అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది. తల్లావజ్జుల వారు, దేవులపల్లి వారు, రాయప్రోలు వారు, కాటూరు వారు మొదలైన వారి సాహిత్యం బాగా చదివేవారు. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారితో పరిచయం ఏర్పడింది. తెలుగు పత్రికల కోసం మొదటిసారిగా కళ విజ్ఞానము అనే వ్యాసరచన చేశారు. బెంగాలీ పత్రికల నుండి వర్ణ చిత్రాలను సేకరించి ఆల్బం తయారు చేసేవారు. కలం స్నేహం ద్వారా దేశంలో అనేక ప్రాంతాల వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. వారు జవాబులు రాసేందుకు ఉపయోగించే కవర్లు, కాగితాలు కూడా చాలా ఆకర్షణీయంగా, రమణీయంగా ఉండేవట. సాయంత్రాలు బకింగ్హామ్ కాలు దగ్గర ఎక్కువగా గడిపేవారట. తుమ్మపూడికి దగ్గరగా ఉండే దుగ్గిరాల్లో డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారి అధ్యక్షతన సభ జరిగితే అందులో మొదటిసారిగా లలిత కళల ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. అది 2వ ప్రపంచ యుద్ధ సమయం. ప్రపంచంలోని అన్ని దేశాల విశ్వవిద్యాలయాలు, మ్యూజియంలు, విజ్ఞాన కేంద్రాలు,
చిత్ర కళాశాలలు అన్నింటి మీద బాంబులు పడుతున్నాయి, నాశనం అవుతున్నాయి. ఆ సమయంలో ప్రముఖ రష్యన్ చిత్రకారులు, రచయిత, పర్యాటకులు అయిన నికోలస్ రోరిక్ మహాబోధి అనే పత్రికలో ఈ విషయమై ఒక వ్యాసం రాశారు. రెడ్ క్రాస్ ఫ్లాగ్ ఎలా అయితే హాస్పిటల్స్ మీద దాడులు జరగకుండా కాపాడుతున్నదో అదేవిధంగా సాంస్కృతిక కేంద్రాలను కాపాడేటట్టు బ్యానర్ ఆఫ్ పీస్ని ఏర్పాటు చేశారు. దీని మీద ఒక వలయం ఉంటుంది. దీనిలో 3 గోళాకృతులు ఉంటాయి. వీటర్థం కళ, విజ్ఞానం, ధర్మం అని. దాని మీద చాలా రాజ్యాలు సంతకాలు చేసి ఆమోదించాయి. ఈ విషయాలన్నీ ఆ వ్యాసంలో ఉన్నాయి. ఇది చదివి సంజీవ్ దేవ్ గారు నికోలస్ రోరిక్ గారికి మరిన్ని వివరాలు అడుగుతూ ఉత్తరం రాశారు. అప్పటి నుండి వారి మధ్య స్నేహం పెరిగింది. ఇక్కడ సంజీవ్ దేవ్ గారు ఏమంటారంటే, నికోలస్ రోరిక్ ఉత్తరాలు నైతిక తత్వం అంటే ఎథిక్స్తోనూ, హల్దార్ ఉత్తరాలు రసతత్వం అంటే ఈస్థెటిక్స్తోనూ, రొనాల్డ్ నిక్సన్ కృష్ణప్రేమ గారి ఉత్తరాలు పరాతత్వం మెటాఫిజిక్స్తోనూ నిండుండేవి. జీవితానికి ముఖ్యమైన ఈ 3 తత్వాలు త్రివేణి సంగమ రూపంలో నా మానస సాగరంలోకి ప్రవహిస్తుండేవి అని. సంజీవ్ దేవ్ గారి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలే వారి సాహిత్య రచనలుగా ప్రసిద్ధి చెందాయి. సంగీతాన్ని, మరీ ముఖ్యంగా వాద్య సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. సంగీతాన్ని గురించిన చరిత్ర, దానిలోని ప్రధాన విభాగాలు, ఆ మహనీయుల గురించిన అధ్యయనం చేసేవారు. కొద్దిగా వయలిన్ వాయించడంలో పరిజ్ఞానం సంపాదించారు. మురళి వినడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. శ్రీ రామకృష్ణ శతవార్షికోత్సవ సందర్భంలో ప్రకటింపబడిన బృహత్తర గ్రంథం ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే 3 సంపుటాలను తెప్పించి బాగా అధ్యయనం చేశారు. తర్వాత జయదేవుని గీత గోవిందం, కాళిదాస రచనలు అధ్యయనం చేశారు. బెజవాడలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఆంధ్ర ఉత్సవాల సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి ప్రాక్ పశ్చిమ చిత్రకళల విభేదాలు అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఆ సభకు వచ్చిన అడవి బాపిరాజు గారితో పరిచయం జరిగింది. 1944లో అఖిల భారత కిసాన్ మహాసభలు జరిగినప్పుడు డాక్టర్ శ్రీనివాసాచారి గారి ద్వారా రాహుల్ సాంకృత్యాయన్ గారితో పరిచయం ఏర్పడింది. వారికి తుమ్మపూడిలో వారం రోజుల పాటు ఆతిథ్యం ఇచ్చారు. రాహుల్ సాంకృత్యాయన్ గారు వారి ఓల్గాసే గంగా పుస్తకాన్ని ఇచ్చారట. తర్వాత కాలంలో రచనా వ్యాసంగంపై దృష్టి సారించారు. అయితే ఏ విషయంపై రచనలు చేయాలి అని కూడా ఆలోచన సాగింది. సాహిత్యం, సంగీతం, రాజకీయం, తాత్విక, చిత్రకళలు ఇలా. ఒక్క చిత్రకళను మినహాయించి మిగిలిన అన్ని విషయాల మీద రాసే రచయితలు చాలామంది భారతదేశంలో ఉన్నారు. ఈ విషయం మీద చాలా అరుదుగా ఉన్నారు కాబట్టి చిత్రకళ మీద సాహిత్య సృష్టి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రకృతి చిత్రీకరణ గురించి ఇలా చెప్తారు ఒక దగ్గర. ప్రకృతిలోని రూపాలను చిత్రించగలిగితేనే చాలదు, వాతావరణ శోభను కూడా చిత్రీకరిస్తేనే అది సుందరమైన ప్రకృతి చిత్రమవుతుంది అని. చిత్రకళ మీద వీరి మొదటి వ్యాసం ల్యాండ్స్కేప్ ఆర్ట్. 1945లో నికోలస్ రోరిక్, అసిత్ కుమార్ గార్ల వద్ద నుండి ఆహ్వానం రావడంతో తిరిగి ఉత్తర దేశ ప్రయాణం మొదలైంది. లక్నోలో అసిత్ కుమార్ హల్దార్ గారి నివాసానికి చేరుకున్నారు. మునుపు వీరి కుటుంబం ఉండేది కాదు, కానీ ఈసారి హల్దార్ గారి 3 కుమార్తెలు అక్కడే ఉన్నారు. కానీ వారెవరూ హల్దార్ గారి వలె ప్రతిభావంతులు కారట. వారిలో 3వ అమ్మాయి రోచనతో సంజీవ్ దేవ్ గారు సన్నిహితంగా మెలిగేవారు. పరిస్థితులు ఎలా పరిణమించేవో కానీ ఆమె ఎక్కువ కాలం అక్కడ ఉండక కలకత్తాలో ఉన్న తల్లి వద్దకు ప్రయాణమైంది. అది నా మంచికో చెడుకో అంటారు సంజీవ్ దేవ్ గారు. కొంతకాలం లక్నోలో గడిపాక కులు లోయలో ఉన్న నికోలస్ రోరిక్ గారి వద్ద నుండి ఆహ్వానం అందడంతో కులు లోయకు ప్రయాణం సాగించారు. సంజీవ్ దేవ్ గారు పంజాబ్లో గల అమృత్సర్, పఠాన్కోట్లను దర్శిస్తూ మజిలీలు చేస్తూ తర్వాత కులు లోయ అందాలను ఆస్వాదిస్తూ నగ్గర్లో ఉన్న రోరిక్
నిలయానికి చేరుకున్నారు. నికోలస్ రోరిక్ గొప్ప చిత్రకారులు, తత్వవేత్త, పర్యాటకులు, రచయిత. 1874లో జన్మించిన రోరిక్ 1924లో కొందరు నిపుణులను వెంటపెట్టుకుని మధ్య ఆసియాలో పురాతత్వ అన్వేషణకు బయలుదేరారు. దీనిలో భాగంగా టిబెట్ మీదుగా కశ్మీర్ నుంచి కులులోయకు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడే స్థిరపడిపోయారు. వీరిని హిమాలయ చిత్రకారుడు అంటారు. ఒక్క హిమాలయాలపైనే 1000కి పైగా చిత్రాలు చిత్రించారు. ముందుగా చెప్పుకున్నట్టు యుద్ధ సమయాల్లో సాంస్కృతిక కేంద్రాలు ధ్వంసం అవ్వకుండా శాంతి పతాక అయిన రోరిక్ ప్యాక్ట్ అండ్ బ్యానర్ ఆఫ్ పీస్ను స్థాపించారు. కులులోయలో రోరిక్ గారితో కలిసి గడుపుతున్న కాలం గురించి, అక్కడ విశేషాల గురించి, అనుభవాల గురించి వ్యాసాలు రాసి అప్పటి ఆంధ్రప్రభ ఎడిటర్ అయిన నార్ల వెంకటేశ్వరరావు గారికి పంపితే అవి ప్రతి ఆదివారం ఆంధ్రప్రభలో ప్రచురితమయ్యాయి. ఈ సమయంలోనే రోహతాంగ్ కనుమలను కూడా సందర్శించారు. కులులోయ అందాలను, అక్కడి ప్రకృతిని ఆస్వాదించారు. నికోలస్ రోరిక్ కుమారుడైన జార్జ్ రోరిక్ భూటాన్కు చెందిన ఒక లామా ద్వారా భూటానీ భాషను, తాంత్రిక బౌద్ధాన్ని అభ్యసించేవారు. ఆ లామాతో సంజీవ్ దేవ్ గారికి సాన్నిహిత్యం ఏర్పడింది. బౌద్ధాన్ని గురించి, బౌద్ధంలో గల హీనయానం, మహాయానం, వజ్రయానములతో పరిచయం ఏర్పడింది. నికోలస్ రోరిక్ చిత్రించే హిమాలయ సుందర దృశ్యాలను పరిశీలించడానికి సరి అయిన అవకాశం కలిగింది. కొంతకాలం అక్కడ గడిపి తిరిగి సంజీవ్ దేవ్ గారు లాహోర్ ప్రయాణం అయ్యారు. లాహోర్లో ప్రముఖ చిత్రకారులు అబ్దుల్ రెహమాన్ చుగ్తాయ్ను కలవడం జరిగింది. లాహోర్లో 3 రోజుల మజిలీ తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుండి ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ని చూశారు. తాజ్మహల్ గొప్ప నిరాశను కలిగించింది అంటారు. మనసులో నిర్మించుకున్న కల్పనా తాజ్మహల్ విచ్ఛిన్నమైపోయింది. నా మనోజగత్తులో తాజ్మహల్ ముందు ఈ వాస్తవ తాజ్మహల్ వెలవెలపోయింది అంటారు. ఈ విధంగా కులు నుంచి లాహోర్, లాహోర్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుండి ఆగ్రా, ఆ తర్వాత తుమ్మపూడి చేరుకున్నారు. తుమ్మపూడి చేరుకున్నాక మద్రాస్ లలిత కళల విద్యాలయానికి కొంతకాలం వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసి తర్వాత ప్రకాశం గారి మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో చేతి పరిశ్రమలకు డిప్యూటీ డైరెక్టర్గా ఉంటున్న విఆర్ చిత్రా గారి వద్ద నుండి ఉత్తరాన్ని అందుకున్నారు. అందులో వారు శిల్పి అనే ఇంగ్లీష్ మాసపత్రికను స్థాపిస్తున్నట్టు, దానికోసమై కళల గురించి వ్యాసం రాసి పంపమని కోరారు. కళాతత్వమా, కళా సృష్టి గురించా, కళాకారులను గురించా, కళా సాధన గురించా, దేని గురించి రాయడం అని ఆలోచిస్తూ చివరకు క్రియేటర్ అండ్ కనర్సర్ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. అంటే కళాకృత్, కళావిత్ అని అర్థం. కళను సృష్టించేవాడు, కళను తెలుసుకునేవాడు అని. 1946లో ఆగస్టులో వెలువడిన శిల్పి సంచికలో నికోలస్ రోరిక్, అసిత్ కుమార్ హల్దార్, ఆనంద్ కుమార్ స్వామి వంటి ప్రముఖుల రచనలతో పాటు ఈ వ్యాసం కూడా అందులో ప్రచురించబడింది. ఎంతోమంది కళాకారుల, రచయితల ప్రశంసలు లభించాయి. తర్వాత కాలంలో కలకత్తా నుండి డాన్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ మాసపత్రికకి ఫ్లికర్స్ ఆఫ్ ద ఫ్లేమ్, దీపశిఖలు అనే శీర్షికతో వివిధ విషయాల మీద, కళలపై వారి ఆలోచనలను వ్రాస్తుండేవారు. తిరిగి మరల శిల్పిలో మరో వ్యాసం ఆర్ట్ క్వా ఆర్ట్ పేరుతో వెలువడింది. కేవలం ఆంగ్లానికే పరిమితం కాకుండా తెలుగులో కూడా వ్యాసాలు రాయవలసిందిగా సూచనలు లభించాయి. శిల్పి తెలుగులో కూడా ఆంధ్ర శిల్పి పేరుతో పిలక గణపతి శాస్త్రి గారి సంపాదకత్వంలో వెలువడడం ప్రారంభమైంది. ఇందులో వీరి వ్యాసాలు ఉండేవి. ఆంధ్ర శిల్పిలో ఆధునిక శిల్పం, అంతర్జాతీయత అనే దీర్ఘమైన వ్యాసం వెలువడింది. శిల్పిలోనే కాకుండా అలహాబాద్ నుండి వెలువడే 20th సెంచరీలోనూ, పట్నా నుండి వెలువడే హిందుస్థాన్ రివ్యూలోనూ కూడా వీరి వ్యాసాలు వెలువడుతుండేవి. వీటి వలన ఆంధ్రదేశంలోని ప్రముఖులతో పరిచయాలు కలిగాయి. ప్రముఖ భరతనాట్య కళాకారులు బివి నరసింహారావు గారు, చిత్రకారులు వరద వెంకటరత్నం గారు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు, ఇలా అనేక మంది, వీరందరితో కలం స్నేహాలు కొనసాగేవి. 1947లో
సంజీవ్ దేవ్ గారు ఎంతో అభిమానించే నికోలస్ రోరిక్ గారి మరణం సంభవించింది. 1948లో లక్నో లలిత కళాశాల ప్రిన్సిపాల్ హల్దార్ గారి వద్ద నుండి ఉత్తరం వచ్చింది. వారు మద్రాసు వచ్చి రాజా రామస్వామి మొదలియారి ఇంట అతిథిగా ఉన్నట్టు, మద్రాసు వచ్చి కొన్నాళ్లు గడిపి పొమ్మని ఉత్తర సారాంశం. దానితో పాటే రామస్వామి మొదలియార్ మనుమడు రామకృష్ణ నుండి కూడా ఆహ్వానం. రాజా రామస్వామి మొదలియార్ గొప్ప ధనికులు, కళాపోషకులు. ఎందరో చిత్రకారుల చిత్రాలు కొని వారిని పోషించారు. వారి నివాసం ఎందరో చిత్రకారుల చిత్రశాల వలె ఉండేదట. ఆయనకు మగపిల్లలు లేనందువల్ల కూతురు కుమారుడైన రామకృష్ణను దత్తత చేసుకున్నారట. ఆయన మరణానంతరం రామకృష్ణ గారు కూడా కళాకారులు, చిత్రకారుల పట్ల అంతే అభిమానం చూపేవారట. ఈ సమయంలోనే మద్రాసులో గల శిల్పి పత్రిక నిర్వాహకులు విఆర్ చిత్ర గారిని, ఆంధ్ర శిల్పి నిర్వాహకులు పిలక గణపతి శాస్త్రి గారిని కలిసి శిల్పి భవిష్యత్తును గురించి చర్చించారు. సుమారు నెల రోజులకు పైగా మద్రాసులోనే ఉండిన తర్వాత మరలా తుమ్మపూడి తిరిగి చేరుకున్నారు. తుమ్మపూడి చేరుకున్నాక శిల్పి పత్రిక కోసం వివిధ వ్యాసాలు రాస్తుండేవారు. చైనా చిత్రకళను బాగా అధ్యయనం చేసి దానిపై కూడా చైనీస్ పెయింటింగ్ ఇన్ ది సంగ్ పీరియడ్ 960 to 1279 AD అనే వ్యాసం రాశారు. ఫోటోగ్రఫీ కూడా అభ్యసించారు. ఇదంతా 1947-48 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ 1949లో విఆర్ చిత్రా గారి ఆహ్వానం మేరకు శిల్పి పత్రిక నిర్వహణలో వివిధ అంశాల చర్చ కొరకు మద్రాసు చేరుకున్నారు. అక్కడ శిల్పి పత్రిక సంపాదకురాలు మార్సిలా హార్డీతో కలిసి సంపాదకీయ వ్యవహారాలు చూసేవారు. చిత్రగారు ఢిల్లీ వెళ్ళిపోవడంతో శిల్పి నిర్వహణ కూడా కష్టమవసాగింది. కొన్నాళ్లు మద్రాసులో ఉన్న తర్వాత తుమ్మపూడి చేరుకున్నారు. 1950 సంవత్సరంలో సంజీవ్ దేవ్ గారి వివాహం సులోచన గారితో జరిగింది. వారి సాహితీ వ్యాసంగం కొనసాగుతూ వచ్చింది. శ్రీ తల్లావజల శివశంకర శాస్త్రి గారితో బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. వారి ప్రోద్బలంతో గుంటూరులో జరిగే సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు. మొదటిసారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, నోరి నరసింహశాస్త్రి గారు మొదలైన వారిని కలవడం జరిగింది. శిల్పి పత్రికలో వచ్చే వ్యాసాలను చదువుతూ ఉంటానని, దానిలో ఒకదాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని ప్రయత్నించి చేయలేకపోయానని దేవులపల్లి వారు అన్నారట. 1951లో నిడదవోలులోని సాంస్కృతిక సమితి వారి ఆహ్వానం మేరకు భారతీయ సాహిత్యంపైన హిమాలయాల ప్రభావం అనే విషయంపై ప్రసంగించారు. 1951లోనే బెజవాడలో అరుణోదయ నాట్యమండలి వారు గోపీచంద్ గారి అధ్యక్షతన జరిపిన వార్షికోత్సవాలకు హాజరయ్యారు. నార్ల వెంకటేశ్వరరావు గారు సభా ప్రారంభకులైతే కొంగర జగ్గయ్య గారు, సంజీవ్ దేవ్ గారు వంటి వారు ఉపన్యాసకులుగా ఉన్నారు. తర్వాత మద్రాసులో బ్రిటిష్ కౌన్సిల్ భవనంలో ఏర్పాటు చేయబడిన ఆథర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇందులో సంజీవ్ దేవ్ గారి ప్రకృతి సంబంధమైన ఫోటోగ్రాఫ్స్ ప్రదర్శించబడ్డాయి. దీని తర్వాత బెంగళూరులో ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ప్రదర్శనలో కూడా వీరి 2 ఫోటోగ్రాఫ్స్ స్థానం పొందాయి. ఇవి సంజీవ్ దేవ్ గారి స్వీయ చరిత్ర తుమ్మపూడిలో మొదటి భాగం. తెగిన జ్ఞాపకాల నుండి వివరాలు సంక్షిప్తంగా.